రూ. 10 కాయిన్లు చెల్లవు అనే వార్తలు అబద్ధాలని మనం ఎంతో వింటూ వచ్చాము. గవర్నమెంట్ అది కాదు, ఇవి చెల్లుతాయని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు కూడా చాలా మంది రూ. 10 కాయిన్లు మార్చుకోలేకపోతున్నారు. కొన్ని షాప్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఇలాంటి వారిపై గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? రెండవది, అసలు ఈ వార్త ఏదైతే కనుక ఈ పుకారు పుట్టిందో దాని వెనుక కారకులు ఎవరు? అసలు ఏం జరిగితే ఈ పుకారు పుట్టింది? నెంబర్ 3, రూ. 10 కాయిన్ యొక్క కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ ద్వారా నాలెడ్జ్ రూపంలో వీడియోస్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమ్మప్పు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. మనం విషయంలోకి వెళ్ళక ముందు రూ. 10 కాయిన్ యొక్క ప్రారంభం నుండి తన ప్రయాణంలో జరిగిన కొన్ని మార్పులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ కాయిన్లో వచ్చిన మార్పులు పుట్టిన రూమర్స్కి మరింత బలం కలిగించడం అనేది జరిగింది. అది ఎలా అనే విషయం మనం తర్వాత తెలుసుకుందాం. అసలు ఆ రూమర్స్ ఏంటి, ఇందులో వచ్చిన మార్పులు అంటే కాయిన్లో వచ్చిన మార్పులు ఆ రూమర్స్కి ఎలా బలం కలిగించిందనే విషయం మనం తెలుసుకుంటాం. ప్రస్తుతానికి తన యొక్క ప్రారంభం నుంచి తెలుసుకుంటే కనుక రూ. 10 కాయిన్ మొట్టమొదటిసారిగా 2005లో ప్రారంభించడం జరిగింది. 2005 నుంచి 7 వరకు అంటే మీకు కనబడుతున్న ఈ కాయిన్ ఏదైతే ఉందో ఈ విధంగా మార్కెట్లో సర్క్యులేషన్ అవడం అయితే జరిగింది. దీంట్లో 2 డిఫరెంట్ మెటల్స్ అంటే మన కాపర్ అండ్ నికిల్ కాంబినేషన్లో సెంటర్లో ఏదైతే కనిపిస్తుందో అది కాపర్ అండ్ నికిల్ కాంబినేషన్తో తయారైంది. అండ్ అవుటర్ లైన్ రింగ్ లైన్ ఏదో వచ్చిందో కనుక అది అల్యూమినియం అండ్ బ్రాంజ్ కాంబినేషన్లో అంటే 2 డిఫరెంట్ మెటల్స్ అలాయ్స్ తోటి ఇది తయారు చేయడం అనేది జరిగింది. 2005లో వచ్చిన ఈ డిజైన్ 2008 నుంచి మళ్ళీ మారింది. అంటే 2008లో కొత్త డిజైన్ వచ్చింది. దీంట్లో మీరు అప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే పైన మీకు 15 రేస్ కనిపిస్తున్నాయి. 15 వాటర్ డ్రాప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, దానికి కూడా ఒక అర్థం అయితే ఉంది. ఆ 15 రేస్తో ప్రారంభించిన కాయిన్ అంటే 3 years తర్వాత మారింది కదా. 2008 నుంచి మళ్ళీ 10 వరకు అంటే 11లో మళ్ళీ మూడోసారి దాని యొక్క అప్డేట్ జరగడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే మన రూపీ సింబల్ ఏదైతే ఉందో ఈ రూపీ సింబల్ అనేది 2010లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే దాని ఇన్వెన్షన్ డిజైన్ చేసింది ఎవరంటే ఉదయ్ కుమార్ ధర్మలింగం అనే ఒక ప్రొఫెసర్. అంటే అది ఒక గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మన రూపీ సింబల్ని తయారు చేయడం కోసం అని. చాలామంది చాలా రకరకాల డిజైన్స్ తీస్తే కనుక ఈ మన ఉదయ్ కుమార్ ధర్మలింగం తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన ఇచ్చిన డిజైన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో 2010లో వచ్చిన ఈ డిజైన్ని 2011లో మనం చాలా చోట్ల ఉపయోగించాం. దాంతో పాటే ఇప్పుడు మనం మాట్లాడేది రూ. 10 కాయిన్ గురించి కాబట్టి ఇక్కడ మనం మాట్లాడితే 2011లో మూడో అప్డేట్ అనమాట కాయిన్కి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఈ రూపీ సింబల్ ఇస్తూ ఆ పైన రేస్ అనేవి ఇందాక 15 ఉండాలి, ఇప్పుడు చూడండి 10కి వచ్చాయి, తగ్గాయి అవి. సో ఆ విధంగా 11లో మరో అప్డేట్. అలాగే ముందుకు వెళ్తూ 19లో మరొక కొత్త అప్డేట్తో ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఈ కాయిన్. ఇది 19 తర్వాత వచ్చిన కొత్త కాయిన్ అన్నమాట. సో ఈ మార్పులు అనేవి జరుగుతూ వచ్చాయి. మనం ఈ మార్పుల్ని ఖచ్చితంగా గుర్తించాలి. అసలు మనకి ఏ దశల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, అసలు మన రూ. 10 కాయిన్ ఏ విధంగా ఉంటుంది, దానిపై ఉండే మార్క్స్ ఏంటి, దాని యొక్క రేస్ ఎన్ని ఉంటాయి, ఏ ఇయర్లో వచ్చిన రేస్ ఎన్ని నెంబర్స్ మారాయి అనే విషయాలు తెలుసుకోవడానికి కారణాలు మీకు ముఖ్యంగా ఫేక్ నోట్స్ని అంటే ఫేక్ కాయిన్స్ని గుర్తించడం కోసం. అసలు ఫేక్ కాయిన్స్ అంటూ మార్కెట్లో ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ అయితే చెబుతుంది డెఫినెట్గా వాటిని ఎవరైతే కనుక ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారో, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఆపేయడం జరిగింది. కానీ ఆల్రెడీ మార్కెట్లోకి సర్క్యులేషన్ అయిపోయిన కాయిన్స్ కొన్ని ఉంటాయి కదా. సో వాటి ఒకవేళ పొరపాటున మీ చేతికి వస్తే ఎలా గుర్తించాలనే విషయం మీద ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దీంట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ కాయిన్ మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ కింద డైమండ్ సింబల్ కనిపిస్తే కనుక డైమండ్ సింబల్ ఉంది అంటే అది ముంబైలో మింట్ అయినట్టు, ముంబైలో తయారైనట్టు. ఒకవేళ సర్క్యులర్ డాట్ ఉంటే కనుక నోయిడాలో తయారైనట్టు. ఒకవేళ స్టార్ సింబల్ ఉంటే కనుక హైదరాబాద్ అని, ఎటువంటి మార్క్ లేకుండా ఉంటే కోల్కతా అని. ఈ 4 విధానాలు కాకుండా మరేదైనా కొత్త సింబల్ కనిపించినా మీరు అక్కడ దాన్ని అనుమానించవచ్చు. స్కిప్ చేయొద్దు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరంతా బాగానే వింటున్నారు. నిజానికి మన దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి, దాన్ని ఎవరు తీసుకోవట్లేదు. దాన్ని ఏం చేయాలో తెలుసుకోవాలని మేము చూస్తున్నాం ఈ వీడియో అనుకుంటే కనుక చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా మారడానికి మార్గం అయితే చెప్పడం జరుగుతుంది లాస్ట్లో. ఇప్పుడు మనం ఆ రూమర్ అనేది పుకార్ అనేది ఎలా పుట్టింది,
అనే విషయం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. తెలిసిన వాళ్ళు వీడియోని ఒక క్షణం పాజ్ చేసి కమెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి. క్వశ్చన్ ఏంటంటే, ఈ 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి గవర్నమెంట్కి అయిన ఖర్చు ఎంత? ఐ రిపీట్, ఈ 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి గవర్నమెంట్కి అయిన ఖర్చు ఎంత? తెలిస్తే కమెంట్స్లో తెలియపరచండి. ఆన్సర్ లాస్ట్లో తెలియపరుస్తాను. ఇప్పుడు మన పాయింట్కి వెళ్దాం. 2016లో ఢిల్లీ పోలీస్ ఒక వ్యక్తి కార్లో ఈ ఫేక్ కరెన్సీ కాయిన్స్తో వెళ్ళడం గమనించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, కొన్ని హైడ్రాలిక్ మిషన్స్, ఒక 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి కావాల్సిన డైస్, 8,000 రూపాయల విలువైన డూప్లికేట్ కాయిన్స్, ఇవన్నీ ఒక ప్రొడక్షన్ యూనిట్లో జరగడం జరిగాయి. అక్కడ సంజయ్ శర్మ, సునీల్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కనుక గవర్నమెంట్కి ఈ వార్త న్యూస్లోకి వచ్చిందో, ఇంకా తెలిసిందే కదా, మన వాట్సాప్ రాజాలు చాలామంది వెంటనే సర్క్యులేట్ చేస్తారు 10 రూపాయల కాయిన్ యొక్క ఫేక్ వచ్చేసాయి అవి ఇంకా అనేసి. వెంటనే మన షాప్ వాళ్ళు తీసుకోవడం మానేస్తారు. దాంట్లో ఇంకా మరికొన్ని వార్తలు ఎలా యాడ్ అవుతున్నాయంటే, ఇందాక మనం మాట్లాడుకున్న కొన్ని దశల గురించి మాట్లాడుకున్నాం కదా, 2005 తర్వాత 8, 11 ఇలా మారుతూ వచ్చాయి కదా. 2011లో మన ఈ రూపీస్ సింబల్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. దాని గురించి చాలామంది అవగాహన లేక 2016లో అప్పుడే వెలుగులో ఈ కాయిన్ సర్క్యులేషన్లో రావడం చూసి ఇవన్నీ అవే అనుకుంటా ఈ ఫేక్ కాయిన్స్ వచ్చినట్టున్నాయి అనేసి మనోళ్ళు షాప్ వాళ్ళు రిస్క్ చేయడం మానేశారు, తీసుకోవడం మానేశారు. దీనితో ఆర్బీఐ గవర్నమెంట్ ఇంచుమించుగా 2018 ఇంకో 2 years గడిచిన తర్వాత ఇది బాగా ప్రచురణలోకి వచ్చింది. ఆ టైంలో మీరు వినే ఉంటారు, కాయిన్స్ తీసుకోవడం మానేశారు ఇవన్నీ. మనం కూడా ఇళ్లలో కొన్ని కాయిన్స్ అలా వదిలేసాం. 2018లో గవర్నమెంట్ చాలామంది స్టార్స్ని పట్టుకుని క్యాంపెయిన్స్ రన్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 5,049 కోట్ల రూపాయల విలువైన కాయిన్స్ అనేవి అప్పటికే సర్క్యులేషన్లో ఉన్నాయి. కానీ అవి స్తంభించిపోయాయి. షాప్స్లో సర్క్యులేట్ అవ్వట్లేదు, కస్టమర్స్ నుంచి బిజినెస్లు తీసుకోవట్లేదు. చాలా ఇబ్బందులు జనాలు ఎదుర్కొన్నారు, జస్ట్ పుకారు వల్ల అంతే. నిజానికి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది చాలా క్లియర్ కట్గా, ఫేక్ కరెన్సీ యూనిట్స్ని బంద్ చేసేస్తాము, మార్కెట్లో ఏంటి ఫేక్ కరెన్సీ కాయిన్స్ లేవని, మీరు నిస్సందేహంగా వీటిని తీసుకోవచ్చు, ఇవ్వచ్చు అని అనౌన్స్ చేసినా కానీ ఇప్పటికి కూడా మీ దగ్గర కాయిన్స్ ఉంటే కామెంట్స్లో తెలియపరచండి. డెఫినెట్లీ మీలో చాలామంది ఉండే ఉంటాయి, మన సరుగుల్లోనూ అక్కడెక్కడ కాయిన్స్ పడి ఉంటాయి. ఆ కాయిన్స్ని మన వాళ్ళు ఏంటంటే ఎలాగ చాలామంది అవ్వట్లే కదా, వీటిని తీసుకుని మనం ఏం చేస్తాం ఏంటో తెలియక పక్కన పడేసిన ఉంటాయి. చిన్నపిల్లలు డిబ్బిల్లో వేసేస్తున్నారు కొందరు. మరికొందరు ఏం చేస్తారంటే గుళ్ళల్లో ఆఫరింగ్ బాక్సెస్ ఉంటాయి కదా, దానాల బాక్సులు తీసుకెళ్ళి దాంట్లో పడేస్తూ ఉంటారు. దాన ధర్మాలకి వాటిని వాడేస్తున్నారు. లేదంటే భిక్ష వాళ్ళకి అవే వేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు కదా, వెంటనే రిటర్న్ కూడా ఇస్తున్నారు అనుకోండి. సో ఈ విధంగా 10 రూపాయల కాయిన్ యొక్క పుకారు అయితే పుట్టడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఒకవేళ మన దగ్గర ఇంకా 10 రూపాయల కాయిన్స్ ఉండుంటే ఏం చేద్దాం. యథావిధిగా షాప్కి వెళ్ళి చెప్దాము ఇది లీగల్ తీసుకోండి అని. వాళ్ళు తీసుకోకపోతే ఏం చేస్తాం? దెర్ ఆర్ 2 methods. ఫస్ట్ మెథడ్, యాజ్ పర్ రూల్ 2011-6-1 ఈ కాయిన్స్ అని లీగల్ అని గవర్నమెంట్ చెబుతుంది. ఎవరైతే కనుక ఈ రూల్కి విరుద్ధంగా ఒకవేళ కాయిన్స్ని తీసుకోకపోవడం లేదంటే రిజెక్ట్ చేయడం చేస్తే కనుక ఐపీసీ సెక్షన్ 188 and 124 ప్రకారం వాళ్ళకి 12 to 36 months జైలు శిక్ష పడవచ్చు. ఈ విషయం వాళ్ళకి తెలియపరచండి. తీసుకున్నారా సరే, తీసుకోకపోతే నెంబర్ 2 మెథడ్ ఏంటంటే, ఎన్నైతే కాయిన్స్ ఉన్నాయో మీ బ్యాంక్లో నెంబర్ ఆఫ్ కాయిన్స్ లిమిటేషన్ లేకుండా మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయవచ్చు. ఈ 2 మెథడ్లో మీ దగ్గర కాయిన్స్ ఉంటే ఏ మెథడ్ని ఫాలో అవుతారు కమెంట్స్లో తెలియపరచండి. ఓకే, చివరిగా ఇందుకు మనం ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. ఆన్సర్ తెలిసిన వారికి కమెంట్స్లో రాస్తారు, తెలియని వారి కోసం వినండి. అంటే ఆ 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి గవర్నమెంట్కి అయ్యే ఖర్చు ఎంత? ఆన్సర్ ఈస్ 5 rupees 54 paisa. 5 రూపాయల 54 పైసలు 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి గవర్నమెంట్కి అయ్యే ఖర్చు. ఓకే గైస్, 10 రూపాయల కాయిన్ సంబంధించిన పూర్తి విషయాలు మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నేను అందించగలిగానని భావిస్తూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.